నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ముప్పు బయటి నుంచి వస్తలేదు. అంటే డేంజర్. ఇండస్ట్రీ బయటి నుంచి వస్తలేదు. మనలాంటి ఛానల్ రివ్యూస్ వల్ల అసలే వస్తలేదు. ఈ రియల్ ఎస్టేట్ సేల్స్కి డేంజర్ వాళ్ళ మార్కెటింగ్ టాక్టిక్స్. అంటే స్వయం కృతాపరాధం అంటారు. అంటే ఈ బయటి నుంచి ఎలాంటి కుట్రలు లేకపోయినా వీళ్ళు అప్లై చేస్తున్న మార్కెటింగ్ టాక్టిక్స్, వీళ్ళు ఊహిస్తున్న సేల్స్, వీళ్ళు ఒక కస్టమర్కి ఇంకో కస్టమర్కి చెప్తున్న కథలు, ఒకే ఏరియాలో ఒకే ఎస్ఎఫ్టి అవే ఎమ్యూనిటీస్ ఉన్న ఫ్లాట్కు మధ్య ఉన్న తేడా, తొందరపాటు వల్ల ముందు తామే అమ్మేయాలి అనే ఒక తాపత్రయంతో చేస్తున్న తప్పులు, అసలు ప్రాజెక్టు డెలివరీ టైం వరకు రాజకీయ ఆర్థిక పరిస్థితులు, ఎవరికి అమ్ముతున్నాం, అమ్మినాక వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమి. అంటే ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అమ్మాలి అంటే దాని వెనక 100 ప్రశ్నలు ఉంటాయి. ఆ 100 ప్రశ్నలు ఉండంగా వీళ్ళ మార్కెటింగ్ వల్ల ఇంకో 50 ప్రశ్నలు దాంట్లో యాడ్ అవుతూ ఉన్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని కుదుపడానికి వందలాది మంది ల్యాండ్ బ్యాంక్ ఉన్నవాళ్ళు, ల్యాండ్ బ్యాంక్ లేని వాళ్ళు, వందలాది మంది ప్రొఫెషనల్స్ అంటే అదే ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు, అసలు బిల్డర్ అంటే ఏమీ తెలియని వాళ్ళు, వివిధ రంగాలకు చెందిన వాళ్ళు ఇప్పుడు గార్మెంట్ బిజినెస్లో ఎలా మార్జిన్ ఉంటుందో అచ్చు గార్మెంట్ బిజినెస్ లాగానే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అయింది. గార్మెంట్స్లో 100 షర్ట్లు ఉంటే దాంట్లో 10 డిజైన్లు ఉంటే దాంట్లో 10 కలర్లు ఉంటే ఏదో ఒక షర్ట్ అమ్మితే ఆ షర్టుపై 100 రూపాయలకు కొన్న షర్టుపై 300 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఒక షర్టుపై 300% ప్రాఫిట్ నిజమే. కానీ మిగతా 99 షర్ట్లు పరిస్థితి ఏమి? చాలా మంది గార్మెంట్స్లో 300% ప్రాఫిట్ అనే ఒక లైన్ని గార్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. తీరా చేశాక చూసేది ఏమంటే గార్మెంట్స్లో స్టైల్ చేంజ్ అవుతుంది, కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, సైజెస్ ఉంటాయి. అంటే అచ్చు గార్మెంట్ బిజినెస్లో ఏ రిస్క్స్ ఉన్నాయో అవే రిస్క్స్ రియల్ ఎస్టేట్కి వచ్చి పడ్డాయి. అసలు రియల్ ఎస్టేట్ బిజినెస్ వేరు, గార్మెంట్ బిజినెస్ వేరు. కానీ ఈ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు తెలివి తక్కువ చర్యల వల్ల తమ కాళ్లపై తామే గొడ్డలి పట్టు వేసుకొని మొత్తుకునే సందర్భం మనం క్లియర్గా చూడవచ్చు. హైదరాబాదులో చుట్టూ
ల్యాండ్ మాస్ విస్తీర్ణం అంటే అటు ఇటు వైపు 200-300 కిలోమీటర్స్ పోయినా మనకు బార్డర్స్ రావు కాబట్టి, అంటే మినిమం 150-200 లేనిదే ఏ బార్డర్ మనకు తాకదు. అంటే అంతవరకు మనకు అర్బనైజేషన్ కోసం ఛాన్సెస్ ఉన్నాయి. అదే పెద్ద డ్రాబ్యాక్ హైదరాబాద్కి. మనం ఎన్ని ఇంగ్లీష్ ఛానళ్ళు తీసినా, ఎన్ని హిందీ ఛానళ్ళు తీసినా, ఎంత నార్త్ ఇండియన్స్ని పెట్టి ప్రచారం చేపించినా, ఈ అరాకొర నార్త్ ఇండియన్స్ తప్ప ఎవ్వరూ వలలో పడడానికి ఇప్పుడు ఆస్కారం లేదు. మనం ఆలోచించవలసింది ఒక గంభీరమైన విషయం. గత 7 ఏళ్లుగా ఇండస్ట్రీ బయట, అంటే నాన్ ప్రొఫెషనల్స్, అంటే బిల్డర్స్ కాకుండా కొత్తగా బిల్డర్స్ అవతారం ఎత్తి ఎంటర్ అయిన వాళ్ళు మీ బిజినెస్ని ఎలా దెబ్బకొట్టారు? వాళ్ళు నష్టపోయేది కాకుండా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి ఎలా చేస్తున్నారు అనేది మీరు మీ ప్రాపర్టీ షోలు అవి జరుగుతుంటాయి కదా, కాన్ఫరెన్స్లు, అక్కడ తప్పకుండా డిస్కస్ చేయాలి. ఆశ్చర్యం ఏమంటే, నేను 1000 వీడియోలు చేసిన రియల్ ఎస్టేట్ పై, అక్కడ ఎవ్వరూ ఎందుకు రియాక్ట్ కాలేదు అనేది నేను ఒక రహస్యం చెప్తాను మీ అందరికి, వ్యూవర్స్కి. అసలు నేను ఒక ఫ్లాట్కు కాస్ట్ ఏమేసాను దానికన్నా 30% తక్కువ పడుతుంది వాళ్ళకు. వాళ్ళ సంతోషం ఏమంటే, నా క్యాల్కులేషన్లో ఎర్రర్ ఉంది, నేను తెలియకుండా ఆ ఫ్లాట్ ఖర్చు ఎక్కువ వేస్తున్నా, ఆ విషయం పాపం ఈయనకు తెలియదు అని అనుకుంటున్నాను. అంటే నేను ప్రాఫిటబిలిటీ ఫిగర్స్ అన్నీ ఏం చూపిస్తున్నా కదా, దానికన్నా 20% ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి సంతోషం ఏమంటే నేను రాంగ్ క్యాల్కులేషన్ చేస్తున్నా అని సంతోషపడుతుంది. కానీ వీళ్ళు గమనించవలసింది ఏమంటే, నేను ఎక్కువ ప్రైస్ వేసిన టు బిల్డ్ ఎ ఫ్లాట్, నేను ఏం క్యాల్కులేషన్ తీసుకుంటున్నా, అది ఎక్కువ వేసిన మీ ప్రాఫిటబిలిటీ 300%, 400% ఉంది. నేను పిన్ టు పిన్ క్యాల్కులేషన్ వేస్తే మీ బండారం మొత్తం బయటపడుతుంది. నేను చాలా రఫ్ క్యాల్కులేషన్ వేసి, అప్రాక్సిమేట్ క్యాల్కులేషన్ వేసి మన వ్యూవర్స్కి ఇస్తున్నా. ఆ వీడియోస్ చూసే విమర్శిస్తున్నారు. ఇంకా పిన్ టు పిన్ క్యాల్కులేషన్ వేస్తే మీ బండారం మొత్తం బయటపడుతుంది. నేను అలా చేయదలుచుకోలేదు. ఆల్రెడీ కొట్టుమిట్టాడుతున్న ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్కి నేను ఇంకో పోటు వేయదలుచుకోలేదు. అసలు ఎవరు ఏమీ డిస్టర్బ్ చేయకుండా తమకు తామే డిస్టర్బ్ చేసుకొని, అసలు ఒక బిల్డర్ కావాలంటే క్వాలిఫికేషన్ ఏమి, క్వాలిఫికేషన్ తర్వాత ఫైనాన్స్ ఎలా వస్తుంది, ఫైనాన్స్ ఏ బ్యాంక్స్ ఇస్తున్నాయి, ఎందుకు ఇస్తున్నాయి, క్వాలిటీ సర్టిఫికేషన్ ఎవరిస్తున్నారు, రెరా అప్రూవల్ ఎలా ఇచ్చింది, ప్రతి రెప్యూటెడ్ బిల్డర్ కూడా ప్రీ లాంచ్కు ఎందుకు మొగ్గు చూపుతున్నాడు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్రీ లాంచ్, పోస్ట్ లాంచ్, రీసేల్, ప్రీ లాంచ్, పోస్ట్ లాంచ్ అండ్ రీసేల్, ఇది డెడ్లీ కాంబినేషన్. ప్రాక్టికలీ రియల్ ఎస్టేట్కి ఇప్పుడు
పోస్ట్ కన్స్ట్రక్షన్ సేల్స్ దెబ్బతింటున్నాయంటే వీళ్ళు అతి తెలివి ఉపయోగించి ప్రీ లాంచ్ చేయటం వల్ల పోస్ట్ సేల్స్ దెబ్బతింటున్నాయి. సరే, పోస్ట్ సేల్స్ ఎలా కాళ్ళలో వేళ్ళో పట్టుకొని అమ్ముదామంటే ఈ రీసేల్ అనే ఒక వర్డ్ ఈ టోటల్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని మెల్లిగా చంపేస్తున్నాయి. వీళ్ళకు సోయి లేకుండా నాకు ఒకసారి ఆశ్చర్యం ఇస్తుంది. ఇన్ని 100 కోట్లు పెట్టుబడి పెడతారు కదా, అంటే వీళ్ళు మాటల ద్వారా గారడీ ద్వారా అమ్ముదాము అని ట్రై చేస్తున్నారు తప్ప టెక్నికల్ ఫ్లాస్ని గుర్తుపట్టి సేల్స్ చేద్దాము అనే బుర్ర ఈ సన్నాసులకి ఇవ్వడానికి లేదు. మతిలేని ఈ బిల్డర్లు శోభన్ బాబు, మురళీమోహన్ ఎగ్జాంపుల్ ఇంకా వాడుకొని తుప్పు పట్టిన ఐడియాను మళ్ళీ మళ్ళీ అమ్మాలని చూడడం మానేయండి అని నహితో. అసలు రియల్ ఎస్టేట్లో సేల్స్ కాకపోవడానికి, స్తంభించడానికి మీడియాలో ఉన్న లేదా ఈ ఫేక్ రియల్ ఎస్టేట్ రీసెర్చ్ ఫార్మ్స్ నుంచి చాలా మంది డేటా తీసుకొని 1000 కోట్లు పెట్టుబడి పెట్టి 1000 కోట్లు బ్యాంక్ దగ్గర లోన్ తెచ్చి, బ్రిడ్జ్ లోన్లు తెచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం అతి ప్రమాదకరమైన విషయం. అనుభవం లేని వాళ్ళు కూడా ఈ రాత్రికి రాత్రి వచ్చే ప్రాఫిట్లను ప్రాక్టికలీ నమ్మి ఆ ఏరియా యొక్క బేసిక్ గుణము, ఆ ఏరియా యొక్క బేసిక్ సొసైటీ స్టాండర్డ్స్ని గుర్తుపెట్టకుండా ప్రాజెక్ట్స్ కట్టి ఆ ప్రాజెక్ట్స్ అమ్మలేక, రెప్యూటెడ్ బ్రాండ్స్తో పోటీ పడలేక, క్వాలిటీ ప్రైస్ వల్ల తగ్గించి ఒక రెప్యూటెడ్ బిల్డర్ ఒక క్వాలిటీ ఇస్తున్నాడు అంటే ఆ బ్రాండ్ వాల్యూ దాన్ని కవర్ చేస్తుంది. తలాతోక లేని బిల్డర్ మంచి క్వాలిటీ ఇచ్చినా అది బ్రాండ్ లేమి వల్ల భంగపడుతుంది. సో ఒక ప్రాపర్టీ అమ్మాలి అంటే దాంట్లో గుణగణాలు కాకుండా బ్రాండ్ వాల్యూ కూడా ఇట్ మ్యాటర్స్. మరి కొత్త బిల్డర్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ బ్రాండ్స్తో పోటీ పడలేక, అటు కాస్ట్ కంట్రోల్ చేయలేక సతమతం అవుతూ ఉంటాడు. అయితే ద బేసిక్ సెల్లింగ్ పాయింట్ ఫర్ ఎ ప్రాపర్టీ ఈజ్ ఇట్స్ ప్రైస్ అండ్ లొకేషన్. సో కాల్డ్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఒక ప్రాపర్టీ తన గుణము అంటే లొకేషన్, దాని వాల్యూ అంటే ప్రైస్, ఈ రెండిటి వల్ల ప్రభావితం అవుతుంది. లొకేషన్ మీరు అనుకున్నట్టు మీ ఎస్టిమేషన్ ప్రకారం అది ప్రైమ్ లొకేషన్ కావచ్చు, కానీ కస్టమర్కి అది ప్రైమ్ లొకేషన్ ఎలా అవుతుంది అనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేక సతమతం అవుతున్న రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ దిక్కుతోచని పరిస్థితిలో ఎక్కడ కట్టి దాన్ని దగ్గరున్న హాస్పిటళ్ళు, స్కూళ్ళతో పోల్చి అది ఒక ప్రైమ్ లొకేషన్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దట్ ఈస్ ఏ ఫ్లా మోడల్. చాలా ఫ్లాస్ ఉన్నాయి ఆ మోడల్లో. 3 స్కూళ్ళు 2 హాస్పిటళ్ళు చూసి మీ ప్రాపర్టీ అమ్మడం
దురదృష్టకరం. మీరు చూడండి, ఎవడైనా రెప్యూటెడ్ బిల్డర్ కూడా ఫ్లాట్ యొక్క క్వాలిటీపై ఎప్పుడూ వీడియో తీయడు. ఫ్లాట్ యొక్క లొకేషను, పక్కకు నడుస్తున్న ప్రైజు, 5 ఏళ్లలో పెరిగిన ప్రైజ్ తప్ప తన ప్రాపర్టీ గుణాల గురించి మాట్లాడాడు. అంటే ఇలాంటి బేసిక్ థింకింగ్ కూడా చేయలేకపోతున్నారు ఈ సన్నాసులు. అంటే ఇలాంటి సన్నాసుల వల్లనే ఇవాళ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ తప్పుడు చేతుల్లో పడి నలిగిపోతుంది. దానికి బ్లేము మాలాంటి వీడియో చేసే వాళ్ళపై వేస్తుంది. ప్రాక్టికలీ ద వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ can be based on the location, but the real value of the property lies in the quality of construction. Quality of construction ki no location ki ఎక్కువ ముడి పెట్టద్దు. నీ లొకేషన్ బ్రహ్మాండంగా ఉండొచ్చు, లేదు అనడానికి లేదు. బట్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ గురించి డిస్కస్ చేయకుండా నీ లొకేషన్ గురించి, నీ పక్కకున్న హాస్పిటళ్ళు, స్కూల్ గురించి డిస్కస్ చేసి ఓఆర్ఆర్కి మెయిన్ రోడ్కి దూరం ఎంత ఉంది అని క్యాల్కులేట్ చేసి, ఓఆర్ఆర్పై ఆఫీస్ ఉండదు కదా. ఒక వ్యక్తి యొక్క ఆఫీసు ప్రైమ్ కమర్షియల్ లొకేషన్లో ఉంటుంది. ఒక 1000 మంది నీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే 1000 మందిలో అట్లీస్ట్ 40 to 50 డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి వాళ్ళ ఆఫీస్. సో హౌ డూ యూ కన్విన్స్ కస్టమర్స్ దట్ యువర్ వర్కింగ్ ప్లేస్ ఈజ్ నియర్ బై టు యువర్ హోమ్? ప్రతి ఒక్కడు ఓఆర్ఆర్ ఎగ్జిట్లు, ఈ దాన్ని ఏమంటారు, లింక్ రోడ్లు, దీని గురించే చెప్తాడు. కానీ అసలు మీ ప్రొఫెషనల్ లైఫ్కి, నీ పర్సనల్ లైఫ్కి ఇది బ్రిడ్జ్ లాగా అవుతుందని ఎంతమంది ప్రూవ్ చేయగలుగుతున్నారు? నేను చెప్పినట్టు ఈ ప్రీ సేల్స్, పోస్ట్ సేల్స్ అండ్ రీసేల్, ఇది ఒకదానికొకటి పరస్పరంగా, అంటే ఈ 3 స్టైల్స్ తమకు తాము డ్యామేజ్ చేసుకుంటున్నాయి. ప్రీ సేల్స్ అంటే ప్రీ లాంచ్, ఈ ప్రీ లాంచ్ని సాఫ్ట్ లాంచ్ కూడా అని దాన్ని నామకరణం చేంజ్ చేశారు. గుణగణాలు సేమ్ ఉన్నాయి. రెరా అప్రూవల్ ఎలా ఇస్తుంది ఈ సాఫ్ట్ లాంచ్కి మనకు తెలియదు. ఈ సాఫ్ట్ లాంచ్ అంటే 3 years మినిమం ముందు మీరు బుక్ చేసుకుంటున్నారు. 3 years వరకు మీ అడ్వాన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ప్రాపర్టీలో ఏమన్నా ప్రాబ్లం వచ్చినా మీకు ఆ అమౌంట్ రిటర్న్ వచ్చేది కష్టం. దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ సాఫ్ట్ లాంచ్. ఈ సాఫ్ట్ లాంచ్ ప్రైస్ ఆఫ్టర్ సేల్స్, ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ సేల్స్ ప్రైస్ కన్నా గ్యాప్ బాగా ఉంటుంది. దానితో చాలా మంది ఈ సాఫ్ట్ లాంచ్ వైపు పోతున్నారు. సాఫ్ట్ లాంచ్లో భయంకరమైన రిస్క్ ఉన్నాయి. అసలు రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్కి సాఫ్ట్ లాంచ్ ఉండొద్దు, కానీ అందరూ సాఫ్ట్ లాంచ్ ఆఫర్ చేస్తున్నారు. మీన్స్ the builder is not investing his own money into this project. This project is partially financed by banks and partially by the customer. So the risk for the builder is at all-time low. ఎవరు ప్రీ లాంచ్ లేదా సాఫ్ట్ లాంచ్ చేస్తారో అంటే చేస్తున్నాడు అంటే బిల్డరు ఈ ప్రాజెక్ట్ నుంచి తన చేతులు దులుపుకుంటున్నాడు అని ఇండైరెక్ట్గా అర్థమవుతుంది. ఇది చాలా మంది ఎడ్యుకేటెడ్ విధవలకు అర్థమవుతలేదు. సాఫ్ట్ లాంచ్ ఈజ్ ఎ మెథడ్ వేర్ ద బిల్డర్ ఈజ్
షరగింగ్ ఆఫ్ హిస్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ద ప్రాపర్టీ ఈజ్ బిల్డింగ్ అని అర్థం ఇంగ్లీష్లో. అయితే ఈ పోస్ట్ కన్స్ట్రక్షన్ అంటే పోస్ట్ కన్స్ట్రక్షన్ అయినాక లాంచ్ చేయడం అంటే రియల్ సేల్స్ మొదలయ్యేటప్పటికి he is able to show his property properly to the customer, but the problem is he has to cover the soft launch, the gap between soft launch and the after construction sales ఉంటాయి కదా, దాని మధ్యలో ఆ గ్యాప్ను అసలు లేనట్టు ప్రూవ్ చేయాలి. అది చేయలేకపోతుంది. ఎందుకంటే సాఫ్ట్ లాంచ్లో ఒక రెగ్యులేటెడ్ ప్రైస్ మెకానిజం అనేది లేదు. కస్టమర్కి ఈ ప్రీ లాంచ్లో లేదా సాఫ్ట్ లాంచ్లో వేరియస్ అమౌంట్స్ ఆఫర్ చేసి వేరియస్ అడ్వాన్సెస్ తీసుకొని, అంటే దీంట్లో ఒక మెథడ్ లేదు. ఇప్పుడు ఒక పోస్ట్ కన్స్ట్రక్షన్ సేల్స్లో ఒక కస్టమర్ ఫీడ్బ్యాక్ కోసం ప్రీ లాంచ్లో తీసుకున్న వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే ఆయన దగ్గర తీసుకున్న అడ్వాన్స్ వేరే, ఆయనకు ఆఫర్ చేసిన ప్రైస్ వేరే. అదే ప్రీ లాంచ్లో వేరే కస్టమర్కి ఫోన్ చేస్తే ఆయన దగ్గర తీసుకున్న అడ్వాన్స్ వేరే, ఆయనకు ఆఫర్ చేస్తున్న ప్రైస్ వేరే. సో పోస్ట్ కన్స్ట్రక్షన్ సేల్స్లో ప్రీ లాంచ్ లేదా సాఫ్ట్ లాంచ్ దీన్ని దెబ్బ కొడుతుంది. సరే, ఈ దెబ్బలు రికవర్ అయ్యి ఎలాగో కొన్ని సేల్స్ చేద్దామని చూస్తే ఈ ప్రీ లాంచ్లో కొన్నవాడు కన్స్ట్రక్షన్ కాగానే రీసేల్ అని వీడు అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే బిల్డర్ తన చేతులతో తన నెత్తి మీదనే భస్మాసుర హస్తం పెట్టుకుంటున్నాడు. ఇది ఇన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి అర్థమైతలేదు. నీ సాఫ్ట్ లాంచ్ ప్రీ లాంచే నీ పోస్ట్ సేల్స్ని దెబ్బ కొడుతున్నాయని గమనించలేక సతమతమవుతూ ఈ సేల్స్ పెంచుకోలేక అసలు రియల్ ఎస్టేట్ భూముకు పొలిటికల్ అట్మాస్ఫియర్కి ఏ సంబంధం లేదు. ఎలక్షన్ చూస్తే 2 నెలలు పాజ్ ఉండి తర్వాత సేల్స్ భూమి అవుతాయి అనేది పచ్చి అబద్ధం. అది మనకు ప్రూవ్ అవుతుంది. వీళ్ళు సేల్స్ కాకపోవడానికి పక్క రాష్ట్రం యొక్క పొలిటికల్ అట్మాస్ఫియర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని ప్రూవ్ చేసే సన్నాసులు వీళ్ళు. కానీ మన రాష్ట్రంలో పొలిటికల్ చేంజెస్కి దీనికి ఏం ఎఫెక్ట్ కాదట. అంటే వీళ్ళ లాజిక్ ఇట్లా ఏడ్చుంటుంది. అంటే జనాలను పిచ్చోళ్ళు అనుకుంటారు వీళ్ళు. సో మనము గమనించవలసిన విషయం ఏమంటే ఈ సాఫ్ట్ లాంచ్, ప్రీ లాంచ్, పోస్ట్ కన్స్ట్రక్షన్ సేల్స్ అండ్ ఆఫ్టర్ సేల్స్లో ఈ రీసేల్ ప్రాపర్టీ, ఆ ఒరిజినల్ న్యూ ఫ్లాట్స్ సేల్ కాకముందే రీసేల్ అని వచ్చి అసలు ఈ గ్యాప్ని ఉపయోగించుకొని ఫస్ట్ కొన్న కస్టమర్ మీ ఒరిజినల్ సేల్స్ని దెబ్బ కొడుతుంది. దీనివల్లనే టోటల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో మాత్రమే 5 లక్షల ఫ్లాట్లు పైచీలకు ఇరుక్కుపోయి ఉన్నాయి. ప్రతిసారి కొత్త ఫ్లాట్ సేల్ చేద్దాము అంటే ఈ ప్రీ సేల్ ఒక దెబ్బ, అంటే సాఫ్ట్ లాంచ్ ఒక దెబ్బ, తర్వాత ఈ రీసేల్ ప్రాపర్టీస్ ఒక దెబ్బ. మీరు రీసేల్తో ఎట్టి పరిస్థితిలో పోటీ పడలేరు. ఎందుకంటే ఇక్కడ 2 ఉంటాయి. ఒక ప్రీ సేల్లో అంటే సాఫ్ట్ సేల్ బై చేసిన వాడు ఒక దళారీతో సమానం. మీరు దళారీతో పోటీ పడలేరు. ఎందుకంటే యు ఆర్ ద ఓనర్ అండ్ యు ఆర్ ద బిల్డర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. సో బిల్డర్ కెనాట్ మెస్ విత్ ప్రైజెస్ యాజ్ ఏ డీలర్ ఆర్ ఏ ఇంటర్మీడియట్ కెన్ డూ. అంటే వాడికి ఏం లేదు, సాఫ్ట్ లాంచ్లో పోస్ట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో మార్జిన్ ఎంతున్నా అమ్మే సత్తా ఉంటుంది. He can virtually kill the risk with his price, but the builder cannot kill his risk with the price because he has to sell tons of property next 2 or 3 years.
దయచేసి ఈ రియల్ ఎస్టేట్లో చాలా మేధావులు ఉన్నారు, కానీ ఈ సింపుల్ ఫ్యాక్ట్ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళే ప్రీ లాంచ్లు, సాఫ్ట్ సేల్స్, సాఫ్ట్ లాంచ్లు, అది కాకుండా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాక కల్లిబుల్లి కబర్లు, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ చేస్తుండగానే రీసేల్ ప్రాపర్టీస్ వచ్చి ఒరిజినల్ ప్రాపర్టీస్ దెబ్బ కొట్టడం, ఈ గందరగోళంలోనే ఇవి జరుగుతుంటేనే పక్కకు ఇంకో కొత్త ప్రాజెక్ట్ రావడము, ఆ కొత్త ప్రాజెక్టు కూడా ఇదే విధానం ఎంచుకోవడము, ఇదే ప్రచారం ఎంచుకోవడము. అంటే కాపీ క్యాట్ ప్రచారం, కాపీ క్యాట్ కన్స్ట్రక్షన్ మెథడ్స్, కాపీ క్యాట్ మార్కెటింగ్ మెథడ్స్, కాపీ క్యాట్ స్ట్రాటజీస్ వల్ల రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మొత్తం భస్మాసుర హస్తం ప్రతి ఒక్కడు తన చేతుల మీద, తన నెత్తి మీద పెట్టుకుంటున్నాడు. దాన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పై బ్లేమ్ వేద్దాము అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ నోన్ ఫ్యాక్టర్స్, అందరికీ తెలిసింది. సో కస్టమర్ బిల్డర్ కన్నా ఎక్కువ అలర్ట్ ఉంటాడని బిల్డర్ మర్చిపోయాడు. కస్టమర్ ఈజ్ ఇన్వెస్టింగ్ మనీ ఇన్ టు హిస్ ప్రాపర్టీ. సో రిస్క్ లైస్ విత్ ద కస్టమర్, నాట్ విత్ ద బిల్డర్. So naturally customer will ask hundreds of questions which are not, sometimes it is feasible or non-feasible. And ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్స్కి లాజికల్ ఆన్సర్ ఇచ్చే సత్తా ప్రతి బిల్డర్ దగ్గర ఉండాలి. లేకపోతే సేల్స్ ఇలాగే నేను చెప్పిన కదా 3 years వరకు ఇక టోటల్ హైదరాబాద్లో సేల్స్ గతి అంతే. దయచేసి ఈ ఫ్యాక్ట్ని బిల్డర్స్ గమనిస్తారు అని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.